మీరు జియో హాట్‌స్టార్‌లో ఓటేస్తారా? ఇంకొక చోట ఓటేస్తారా? యూట్యూబ్ పోల్స్‌లో ఓటేస్తారా? ఇవన్నీ కాదు. ఒకే ఒక క్వెషన్ అడుగుతున్నా ఇక్కడ. తనూజ ఫేక్ కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్. ఈ ఛానల్‌కి లైక్, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్ అడుగుతున్నా. తనూజ చుట్టాలందరూ కూడా కామెంట్స్ తనూజ చెల్లి మొన్నే పెళ్ళయింది. ఆ అమ్మాయి గాని, ఆ అమ్మాయి హస్బెండ్ గాని, ఆమెతో ఫ్రెండ్లీగా ఉండే పవన్ సాయి లాంటి వాళ్ళు కానీ, మొన్న స్టేజ్ మీదకి వచ్చిన హరిత గారు కానీ, వాళ్ళందరూ కూడా కామెంట్స్ చూస్తారు. మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. తనూజ ఈజ్ ఎ ఫేక్ కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. తనూజ డే వన్ నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసాం. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, టీవీ సీరియల్స్ పర్సన్ కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాన్ని ఆమె చాలా ప్లాన్డ్గా కాపాడుకుంటూ వస్తున్నారనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఒక మంచి పీఆర్ కూడా ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. మిగతా వాళ్ళ పీఆర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళని గెలిపించడానికి పీఆర్లు బయట లక్షలు తీసుకుంటారు వారానికి. సో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ డబ్బులు ఖర్చు, వాళ్ళు ఆ గోల్లో వాళ్ళు ఉన్నారు. సో ఈ మొత్తం సినారియోలో ఒక్కసారి ఒక పాయింట్ వరకు కంప్లీట్ పాజిటివ్తో ఉన్నటువంటి తనూజ ఒక 9th వీక్ 8th వీక్ వరకు కంప్లీట్ పాజిటివ్తో ఈమె విన్నర్ అయిపోద్ది, ఇంకెవడూ లేడు ఇక్కడ గెలిపించడానికి అనుకున్న టైంలో దిగాడు కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కళ్యాణ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా రంగంలో దిగాడు, అతనికి బయట విపరీతమైన పిఆర్ సపోర్టు జనాల్లోంచి, జనం అతనికి కూడా ఎగబడి సపోర్ట్ చేయడం. ఒక సోల్జర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు, ఒక కష్టపడి ఒక నార్త్ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించిన కుర్రాడని కావచ్చు, ఇట్లా రకరకాల కారణాల వల్ల అతనికి విపరీతంగా సపోర్ట్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా చూసుకుంటే తనూజ వర్సెస్ కళ్యాణ్. రేపు స్టేజ్ మీద కూడా తనూజ కళ్యాణ్ ఉండబోతుంది. ఇద్దరిలో ఒకళ్ళు ఖచ్చితంగా విన్నర్, ఒకళ్ళు ఖచ్చితంగా రన్నర్ అప్ అవుతారు. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉంటాడు అనేది నా యొక్క ఆలోచన. లేదు ఈలోపు ఏమన్నా టేబుల్ చేంజ్ అవుతలేదో తెలియదు. కరెక్ట్గా 7 రోజులు ఉంది వాళ్ళ నుంచి చూసుకుంటే విన్నర్కి. సో ఇలాంటి సినారియోలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, సోషల్ మీడియాలో తనూజ ఫ్యాన్స్ ఒక పెద్ద రికార్డును సృష్టించామేమో అని చెప్తున్నారు. 1 మిలియన్ ట్వీట్స్ చేశారంట 24 గంటల్లో తనూజకి సపోర్ట్గా. ఇది ఇండియా వైడ్ ఇన్ని బిగ్ బాస్ సీజన్స్లో, తెలుగు సంబంధించినటువంటి బిగ్ బాస్ సీజన్స్లో ఆల్ టైమ్ ఇండియా రికార్డ్ ఉంటుంది. తెలుగు బిగ్ బాస్లో ఉన్న ఇన్ని సీజన్స్లో ఉన్న ఏ కంటెస్టెంట్కి కూడా 1 మిలియన్ ట్వీట్స్, 1 మిలియన్ పోస్ట్స్ అసలు ఎవ్వరికి ఇప్పటి వరకు పడలేదండి. అది వాళ్ళు చెప్తున్నటువంటి రికార్డు మీకు చెప్పదలుచుకున్నది నిజమా కాదా, వాళ్ళు పీఆర్ చేస్తున్నారా ఏంటో మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క పీఆర్ ఒక్కొక్క వేషాలు వేస్తున్నారు. భరణి పీఆర్ కొన్ని వేషాలు వేశారు, వాడు వెళ్ళిపోతున్నాడు ఆయన. సుమన్ శెట్టి పీఆర్ కొన్ని వేషాలు వేశారు, ఆయన వెళ్ళిపోయాడు నిన్న. కళ్యాణ్ పీఆర్ కొన్ని వేషాలు, ఇమాన్యుల్, సంజన పీఆర్, ఇట్లా ఎవరి పీఆర్లు వాళ్ళు వేసే వేషాలు వేస్తున్నారు. తనుజ పీఆర్ కూడా అట్లా చేశారు, చాలా వేషాలు వేశారు. సో అందులో భాగంగానే ఇది, లేకపోతే నిజంగానే అన్ని ట్వీట్లు పడ్డాయా ట్విట్టర్లో? నేనైతే చూశాను, ట్రెండింగ్లో అయితే నాకు కనపడలేదు. బట్ నేనేమన్నా మిస్ అయ్యానేమో అడుగుదామని చేస్తున్నా వీడియో. మీకు ఏమనిపించింది, ఏంటి అసలు నిజంగా ఆల్ టైమ్ రికార్డు ఉందా, లేకపోతే వీళ్ళు కావాలని సృష్టించారో చెప్పండి. అండ్ ఆమె ఎట్లాంటి కంటెస్టెంట్ హౌస్లో? ఫేక్ కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్ తనుజ? కామెంట్ చేయండి.